పంట కింద పడి నాలిక కొరుక్కుపోయిందని పండ్లూడగొట్టుకోలేం గదా! ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ అన్నమాట ఇది. ఎమర్జెన్సీ సందర్భంగా న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ఆయనన్నమాట. అంటే నాటి నుంచే న్యాయ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ అధికారాలు, పరిధుల మీద చర్చ నడుస్తుందన్నమాట. మరి అన్ని వ్యవస్థలు బాగుండాలి, అంతటా పారదర్శకత ఉండాలని కోరుకునే సుప్రీం వ్యవస్థ అంటే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ సరిగా ఉందా? ఇలాంటి సందేహాలు ఇప్పుడు సామాన్యుల నుంచి, అందరి నుంచి. మరి మిగతా వ్యవస్థలన్నీ కూడా ట్రాన్స్పరెంట్‌గా ఉండాలి అన్నప్పుడు న్యాయ వ్యవస్థ కూడా అట్లనే ఉండాలి గదా! న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత ఉండాలి గదా! మరి సామాన్య భారతీయులు కోరుకోవడంలో, ఈ దేశ ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదు కదా! కోర్టులు సత్వరం తీర్పులివ్వడం న్యాయం అందించడంలో భాగమని సుప్రీంకోర్టు స్వయంగా అనేక సందర్భాల్లో పేర్కొంది. ఉదాహరణకు అనిల్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2001 నాటి కేసులో ఉదాహరణ అదే. జాప్యం అంటే న్యాయాన్ని నిరాకరించడంతో సమానమని పేర్కొంది కోర్టు. అలాంటి సుప్రీంకోర్టు, అలాంటి న్యాయ వ్యవస్థ రాష్ట్రపతి లేదా గవర్నర్లకు గడువులు విధించడం అంటే ఇది డబుల్ స్టాండర్డ్సే కదా! ఈ ఆరోపణలు వస్తాయి కదా! ఇది ప్రజల్లో న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేటివే కదా! అంటే ఆ సిస్టంలో ఉన్న సమస్యలను, అంటే తీర్పుల జాప్యం అవనివ్వండి, న్యాయమూర్తుల కొరత, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత లోపం, ఇవి పరిష్కరించకుండా ఇతర విభాగాలపై నియంత్రణ విధిస్తే, అంటే శాసన, కార్యనిర్వాహక మూలస్తంభాలు, 4 మూలస్తంభాల్లో ఈ 3 గురించి ఇప్పుడు మనకు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలో విభాగాల నుంచి అతి జోక్యం అనే ఆరోపణలు వస్తాయి కదా! తమిళనాడు గవర్నర్ విషయంలో మీరు కాలయాపన మీద ప్రశ్నించొచ్చు, ఏకంగా రాష్ట్రపతికే గడువు విధించొచ్చు. కానీ నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్కి సంబంధించి దానికి కాలపరిమితి అనేది లేదు, నిర్ణయం ఉండదు దాని మీద. అంటే ఇది మాత్రమే కాదు, 356 ఆర్టికల్ 356 అధికరణను కాంగ్రెస్ ఎన్నిసార్లు గవర్నర్ల ద్వారా దుర్వినియోగం చేయలేదు? ఒక అసెంబ్లీకి ఎన్నికైనోడు మళ్ళీ పార్లమెంట్కి వచ్చి అవిశ్వాసంపై ఓటేసి కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాడు వాజ్పేయి గవర్నమెంట్ని. ఒక్క ఓటుతో అప్పుడు సర్కారు కుప్పగూలింది, పడిపోయింది. ఎంత పెద్ద సంక్షోభం అది! గిరిధర్ గమాంగ్ ఎంపీగా ఉండి తన రాష్ట్రంలో ఒడిశాలో మళ్ళీ పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యి అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్కి వచ్చి వాజ్పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాడు. ఒక్క ఓటుతో పడిపోయింది గవర్నమెంట్. అప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు సమీక్ష చేయలేదు? అంతేకాదు, తనకు సంబంధించిన జడ్జిల నియామకాలు ఇన్ కెమెరాగా ఉండాలా? వర్మకు సంబంధించి సుప్రీంకోర్టే సమీక్ష చేసింది, సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంది. 356 విధించి అన్నిసార్లు రాష్ట్రపతి పాలన అన్ని రాష్ట్రాల్లో విధిస్తే ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే సుప్రీం ఎమర్జెన్సీని ఎందుకు ఆపలేదు? ఎట్లా సమర్థించింది ఎమర్జెన్సీని? ఎమర్జెన్సీని సమర్థిస్తూ తీర్పిచ్చిన కింది కోర్టు జడ్జి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యాడు. అవుతాడా అట్లా? కాంగ్రెస్ ప్రభుత్వాల స్పీకర్లు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం నడుచుకునే స్పీకర్లను ఏమనలేదు. ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆ కుర్చీలో కూర్చున్న స్పీకర్ సమక్షంలో బోల్డ్ ఉన్నాయి కేసులు. సుప్రీంకు వెళ్ళినా స్పీకర్లు వినడం లేదు. అరే, పార్టీ మారి మంత్రులైన సందర్భం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ జగన్ పాలనలో, ఇక్కడ కేసీఆర్ పాలనలో స్పీకర్ దగ్గర ఉన్న ఫైళ్ళకి ఎందుకు కాలపరిమితి లేదు? ఎందుకు మీరు ఆదేశాలు ఇవ్వలేదు? అంటే కోర్టులు వివక్ష చూపుతున్నాయనే కదా. కనీసం స్పీకర్కు ఆదేశాలు ఇవ్వని, కాల పరిమితిని విధించని సుప్రీంకోర్టు ఇప్పుడు ఏకంగా గవర్నర్లను ఆదేశిస్తుంది, రాష్ట్రపతికి కూడా గడువు విధిస్తుంది, కాలపరిమితి ఇది అని చెప్తోంది, సూచనలు ఇస్తుంది, ఆదేశాలు ఇస్తుంది. 2 సభలు సగానికి పైగా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం, అంటే అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా. రైతు చట్టాలు, ఉభయ సభలు చేసిన చట్టాన్ని మీరు, ప్రజాప్రతినిధులు చేసిన చట్టాన్ని మీరు ఎట్లా సమీక్షిస్తారు? ఎట్లా నిలిపేస్తారు, ఆపేస్తారు? ఎందుకు సమీక్షించాలి సుప్రీంకోర్టు? ఇక ఈ సందర్భంగా ఈ వారం రోజుల నుంచి మళ్ళీ అటు తిప్పి సహజం అది. ప్రధాని ఏం చేస్తున్నాడు, మోదీ ఎందుకు పట్టించుకోవట్లేదు, జ్యుడిషియరీ జోలికి ఎందుకు పోవట్లేదు, ఇన్ని చేస్తున్నాడు కదా అంటే ఇది అంత సాధ్యం కాదు. నెపోటిజం పూర్తిగా. దాన్ని కదపడం, శుభ్రం చేయడం అంత సులభం కాదు. ప్రక్షాళన చేయడం. 300 మందికి పైగా జడ్జిలు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న జడ్జిల్లో. సీజేఐలు కూడా అయ్యారు. దేనికైనా సమయం పడుతుంది.
370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, వక్ఫ్ చట్టం కావచ్చు, ఇవన్నీ ఆ నిర్ణయాలతో వాటితో దీన్ని పోల్చలేం. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన శక్తిని హక్కుగా జడ్జిలయ్యారు. అందుకని టైం పడతది. ఓపిక కావాలందుకు. అది జరగాలంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ లాంటి అధికారంలో ఉన్న నాయకుడు కావాలి. అంటే అంత దమ్మున్న, శక్తి ఉన్న నాయకుడు లాంటి నాయకుడే రావాలి, కొనసాగాలి వాళ్ళే. అది జరగాలంటే అలాంటి పార్టీకి, అలాంటి నాయకుడి పార్టీకి సంపూర్ణ మెజారిటీ కావాలి. అంటే ప్రజామోదం కావాలి. ప్రధానొక్కడే నిర్ణయం తీసుకోలేడు గదా! ప్రజాస్వామ్య వ్యవస్థ గదా! రెవెన్యూ, పోలీసు వ్యవస్థ దీనికి సంబంధించి విషయాల్లో వచ్చినంత విముఖత న్యాయస్థానాల విషయంలో ఇంకా రాలేదు సామాన్యుల నుంచి. అంతేగాక మనల్ని కాపాడేందుకు న్యాయం ఉందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. మంచిదది. సరే కొన్నిసార్లు అంటే పాలనాపరమైన, రాజకీయపరమైన అంశాల్లో ఇట్లాంటివి జరుగుతున్నా సామాన్యుల వరకు మాత్రం కాస్త న్యాయం జరుగుతుంది నిజం అక్కడికెళ్తే. అందుకని ఆ విశ్వాసం కొనసాగాలి. నిజానికి చట్టం ముందు అందరూ సమానమే. కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోలేం, మాట్లాడకూడదు. ఫైనల్‌గా న్యాయ వ్యవస్థను సెట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. అయితే టైం పడుతది. దానికి కనీసం 10 ఏళ్ళు పడతది. అది కూడా ఇప్పుడు ఏలుతున్న అంటే ఇప్పుడున్న మోడీ వంటి నాయకుడు రావాలి. ఇలాగాక సుస్థిరమైన ప్రభుత్వం రావాలి కేంద్రంలో. అప్పుడే అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మరింత గందరగోళ పరిస్థితి మరింత గందరగోళం నెలకొనకుండా న్యాయ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం కాపాడుతూ వస్తోంది అన్నది నిజం. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ పోతున్నదన్నది నిజం ఇప్పుడున్న ప్రభుత్వం. గతంలో పలుమార్లు 356 అధికారాలను దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ. చాలా రాష్ట్రాలు